భారతదేశంతో మా యొక్క స్నేహం అలాగే కొనసాగుతుంది. మేము మిత్ర దేశంగానే ఉంటాము. మా పొరుగు దేశమైనటువంటి భారతదేశాన్ని మేము వదులుకోమని చెప్పి బంగ్లాదేశ్ ఇప్పుడు మాట్లాడుతోంది. తారిక్ రెహమాన్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో విదేశాంగ సహాయక మంత్రి షామా ఉబేద్ అయితే ఈ విషయం చెప్పారు. అలాగే ఇప్పుడు షేక్ హసీనా ఏదైతే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారో వర్చువల్ మీడియా సమావేశంలో ఆవిడ ప్రసంగిస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అవామీ లీగ్ కార్యకర్తలు విద్రుక్త పరిస్థితుల్ని లేవనెత్తేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారత్ దీన్ని పరిశీలించాలి, ఈ యొక్క మీడియా సమావేశాన్ని అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రకటనకి భారత్ ఇంతకుముందే చెప్పేసింది, మాకు దీనికి సంబంధం లేదు, ఒక ప్రైవేట్ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి భారత్ నిన్నే చెప్పేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ గారు నిన్న ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ బంగ్లాదేశ్ ఏమంటుందంటే, ఈ యొక్క పరిస్థితిని మేము అర్థం చేసుకుంటాం, కానీ మాకు భారతదేశమే ముఖ్యము, భారతదేశం యొక్క మిత్రత్వమే ముఖ్యము అన్నట్లుగా బంగ్లాదేశ్ అయితే అంటుంది. అలాగే తారిక్ రెహమాన్ యొక్క క్యాబినెట్లో అందరూ, అలాగే తారిక్ రెహమాన్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఈ యొక్క సమస్యల్ని ఇక్కడతో ఆపేద్దాం, ఒకవేళ ఏదైనా సమస్య పెరిగే అవకాశం ఉందేమో ఈ మీడియా సమావేశంలో అని చెప్పి. కానీ భారతదేశం మాత్రం ఈ యొక్క సమావేశానికి సంబంధించి మీడియా సమావేశానికి అంత బాధ్యత అంతా ఆవిడే పడుతుంది, ఆవిడదే బాధ్యత ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సరే అన్న విధంగా భారత్ చెప్పేసింది. ఇప్పుడు ఈవిడ వర్చువల్గా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు, మీడియా సమావేశాన్ని. వర్చువల్గా అంటే ఫిజికల్గా ఆమె కనిపించరు, ఆవిడ కనిపిస్తారు, తెర మీద కనిపిస్తారు. ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వారు మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఆవిడ సమాధానం చెప్తారు. అంటే ఒక లైవ్ లాంటిది అన్నమాట, అంటే వర్చువల్గా చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఆ మీడియా సమావేశానికి ఆవిడ ఫిజికల్గా వస్తే మాత్రం అది ఒకవేళ పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని ఈ విధంగా మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేస్తుంది. ఇదే మొదటిసారి 2025 ఆగస్టు తర్వాత ఇప్పుడు మళ్ళీ 2026 ఆగస్టు 5న ఈ విధంగా ఈవిడైతే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి, ఆవిడ ఏం మాట్లాడుతుందా అని.